మన దగ్గర అయితే అస్సలు మనీ ఉండదు, జీరో ఇన్వెస్ట్మెంట్ తో తినడానికి మాత్రమే సంపాదించుకుంటూ ఉంటాము. ఆ లెవెల్లో ఉంటుంది మన లైఫ్. ఇలాంటి జీవితంలో మ్యారేజ్ అయిన ప్రతి ఒక్కరికి ఒక పెద్ద కోరిక అయితే ఉంటుంది, సొంత ఇల్లు ఉండాలి అని. ఐ మీన్ ఉండాలి అని కాదు, కానీ ఉంటే బాగుండు అని మాత్రం అనిపిస్తుంటుంది కదా. ఎవ్వరి సపోర్ట్ లేకుండా, మోస్ట్లీ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఇలాంటి వాళ్ళు ఈ హౌస్ ప్లాన్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ తీసుకోవాల్సిన స్టెప్ ఏది బెటర్ ఆప్షన్ అంటారో కామెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మనీ గెయిన్ చేసుకొని హౌస్ తీసుకోవడం బెటర్ ఆప్షన్ అంటారా, హోమ్ లోన్ బెటర్ ఆప్షన్ అంటారా కామెంట్ చేయండి. దీని గురించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కామెంట్ చేస్తూ 10 days అయినా కానీ 15 or 20 days అయినా కానీ నోటికి ఎప్పుడు రుచిగా తినాలనిపిస్తే అప్పుడు అవైలబుల్ గా ఉండే ఈ కాకరకాయ వేపుడు ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే భలే ఉంటుంది. లిటరలీ నాకైతే చాలా ఇష్టం. అయిపోయిందంటే 2-3 days గ్యాప్ ఇచ్చేసి వెంటనే చేసేసుకుంటుంటాను. అంటే ఇమీడియట్ గా ఏమైనా కర్రీస్ లేకపోయినా కానీ, నచ్చిన కర్రీస్ లేక అది తినలేక ఉన్నా కానీ, అంతెందుకండి దీని ముందు ఏ వేపుడు కూడా కాంపిటీషన్ కి రాదు, అంత టేస్టీగా ఉంటుంది. సరే కానీ ఇలా ప్రిపేర్ చేసుకోవడం మీకు కూడా అలవాటు ఉందా లేదో కూడా కామెంట్ చేయండి. అలానే చూస్తుంటేనే తినాలనిపించే ఈ కాకరకాయ వేపుడు మీకు నచ్చింది కదా, అయితే లైక్ చేయండి అబ్బా. మీకు నా నుండి ఎటువంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి.